నిన్న ఉన్న 2 రోజులు ప్రెస్ మీట్లు పెట్టి ప్రజలంతా కూడా కష్టాలలో ఉన్నారు. వర్షాలు పడి ఎక్కడికక్కడ మునిగిపోయి వరదలు వచ్చి పంటలన్నీ నష్టపోయి రైతులు ఇబ్బందులలో ఉంటే ఎన్నికలు వస్తున్నాయని చెప్పి వరదలలో ప్రజలకు ఎట్లా ఇబ్బంది జరిగిందో వరదల నుంచి కాపాడాల్సినటువంటి అందరూ ఏకమై కాపాడాల్సినటువంటి సందర్భంలో ఒకరి మీద ఒకరు బురద చల్లుకుంటూ అందులోకి బీఆర్ఎస్ పార్టీని లాగడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జి వంటేరు ప్రతాప్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వెంచర్ మూలంగా ప్రజ్ఞాపూర్ చెరువుకు సంబంధించినటువంటి మత్తడి నీళ్లు రోడ్ల మీదకి వచ్చినాయని చెప్పి మాట్లాడడం జరిగింది. అసలు నేను అడగదలుచుకున్న కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ నాయకులకు, ప్రతాప్ రెడ్డి గారి వెంచర్ కంటే ముందు ఇంకా 2 వెంచర్లు ఉన్నాయి. ప్రతాప్ రెడ్డి గారి వెంచర్కు చెరువుకు అలుగుకు దాదాపుగా 1/2 కిలోమీటర్ దూరం ఉంది. అసలు చెరువు అలుగెళితే ప్రతాప్ రెడ్డి గారు వెంచర్ మూలంగా చెరువు అలిగెళ్ళింది, రోడ్ల మీదకి వచ్చినాయని మాట్లాడడం చూస్తూ ఉంటే నవ్వాలా ఏడవాలా అర్థమవుతుంది. ఎందుకంటే మీరు ప్రతాప్ రెడ్డి గారు ప్రజలలో రోజు తిరుగుతూ ఉన్నాడు కాబట్టి, ప్రజలకు సంబంధించినటువంటి ఇష్యూస్ మీద రోజు మాట్లాడుతున్నాడు కాబట్టి, రైతులకు సంబంధించినటువంటి ఎరువుల విషయంలో కావచ్చు, మిగతా నియోజకవర్గ అభివృద్ధి విషయంలో ప్రశ్నిస్తున్నాడు కాబట్టి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇద్దరు కూడా ఢిల్లీలోనేమో కొట్లాడుకుంటారు, గల్లీలోనేమో దోస్తాలు చేస్తారు. దానికి ఉదాహరణ ఏంది? మొన్న ఎరువులు దొరకలేవు, రైతులంతా కూడా అగమ్య గోచరంగా రోడ్ల మీదకి వచ్చి ఎదురు చూస్తా ఉన్నారని చెప్పి రైతులంతా రోడ్ల మీదకి వచ్చినటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంటు సభ్యుడు వెంటనే రేవంత్ రెడ్డి గారికి సపోర్టుగా ఏం మాట్లాడింది? ఆయన ఆపరేషన్ సింధూర్ జరగడం మూలంగా ఎరువులు రాలేదు అన్నాడు. అసలు నవ్వాలన్నా ఏడవాలన్నా అర్థమైతలేదు. ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ తోని ఇండియాకు యుద్ధం జరిగింది. చైనాకు ఎరువులు రాకపోవడానికి సంబంధం ఏమున్నది? అసలు పాకిస్తాన్తో జరిగిందా? మనకేమన్నా యుద్ధం? ఎవరితో జరిగింది? పాకిస్తాన్తో జరిగింది యుద్ధం. చైనా నుంచి ఎరువులు రాలేదు అని చెప్తున్నాడు. అంటే ఢిల్లీలోనేమో కొట్టుకుంటున్నారు, గల్లీలనేమో దోస్తాలు చేస్తున్నారు. ప్రభుత్వాన్ని, బీజేపీ నాయకులను, కాంగ్రెస్ నాయకులను ప్రశ్నిస్తున్నటువంటి తరుణంలో రేవంత్ రెడ్డి గారు పొద్దుగాల లేస్తే కేసీఆర్ గారి జపం లేకుండా లేవడు. అసలు ఆయన ఆ సంస్కృతి నియోజకవర్గంలో కాంగ్రెస్ బీజేపీ నాయకులకు వచ్చేసింది. ఎందుకంటే అక్కడ ప్రశ్నిస్తున్నటువంటి హరీష్ రావు గారు, కేటీఆర్ గారి పైన రోజు ప్రభుత్వాన్ని రక్షించడానికి రక్షణ కవచంగా బీజేపీ పార్టీ, ఢిల్లీలో కొట్లాట, గల్లీలో చూస్తారు. ఎరువులు రాలేదంటే ఆపరేషన్ సింధూర్ వల్ల రాలేదంటారు. ఈడ ప్రతాప్ రెడ్డి గారిని తిరుగుతున్నటువంటి సందర్భంలో, వాళ్ళ ప్రజల అవసరాల కోసం నిత్యం పనిచేస్తున్నటువంటి సందర్భంలో ప్రతాప్ రెడ్డి గారికి ఎక్కడ పేరు వస్తుందో అనే ఒక ఉద్దేశంతో వీళ్ళు పనులు చేయకుండా ప్రతాప్ రెడ్డి పేరెత్తి వెంచర్కు ప్రతాప్ రెడ్డికి ఏదో జరిగిపోయింది, వెంచర్కు ప్రతాప్ రెడ్డి వెంచర్కు కాలువకు దాదాపుగా 1/2 కిలోమీటర్ దూరం ఉన్నది. మీరు మాట్లాడితే ఒక పద్ధతిగా మాట్లాడాలి. మనము రాజకీయం చేసేటప్పుడు వరదలు వచ్చినప్పుడు ప్రజల కోసం పనిచేయాలి. దాన్ని వదిలేసి వరదను తీసుకొచ్చి బురద రాజకీయం చేసే వ్యవహారంగా ఉన్నది. ఇక నేనేం అడగదలుచుకున్నా, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇక్కడ గెలిచినటువంటి ఎంపీలు 8 మంది గెలిస్తే యూరియా తీసుకురాలనేటువంటి దిక్కు చోచినటువంటి పరిస్థితిలో బీజేపీ ప్రభుత్వం ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వము ముందు చూపు లేక కేంద్రంతో మాట్లాడి ఎరువులు ఎట్లా తీసుకురావాలో తెలియక ఈ రోజు రైతులకు ఎరువులు అందించలేనటువంటి దుస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఇవాళ వీళ్ళేం మాట్లాడతారు? ప్రభుత్వం మీద మేము పోరాటం చేస్తున్నాం కాబట్టి ఏదో ఒక బురద చల్లాలనేది ఒక సందర్భం మనకు అలవాటు అయిపోయింది. ఇంకో సందర్భం చెప్పదలుచుకున్నాను. మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఒక 2 గ్రూపులు ఉన్నాయి. ఆ 2 గ్రూపులు కూడా కొట్లాడుకుంటున్నాయి. ఆ 2 గ్రూపులు కొట్లాడుకుంటే మా పార్టీకి ఏం సంబంధం? అసలు ఒక గ్రూప్ ఏమంటది, ఒక గ్రూప్ ఏమో హరీష్ రావుతో చేయిలు కలిపి అని ఒక గ్రూప్ అంటది, ఇంకో గ్రూప్ ఏమంటది ప్రతాప్ రెడ్డితో చేయిలు కలిపి రాజకీయం చేస్తున్నారు అంటున్నారు. అసలు ప్రతాప్ రెడ్డికి అమ్ముడు పోయింది ఒక గ్రూప్ అంటారు, హరీష్ రావుకి అమ్ముడు పోయిన ఒక గ్రూప్ అంటారు. ఒకే పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తి. అంటే మీరు అమ్ముడు పోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఒకవేళ మీరు అమ్ముడు పోవడానికి సిద్ధంగా ఉన్నా మా హరీష్ రావు గారు, మా ప్రతాప్ రెడ్డి గారి దగ్గర పైసలు లేవు, కొనుక్కోవడానికి మేము సిద్ధంగా లేవు కూడా. ఎందుకంటే మా దగ్గర పైసలు లేవు, మేము రాజకీయాలు చేయదలుచుకోలేదు.
మీరు కొట్లాడుకోలేక హరీష్ రావుకి అమ్ముడు పోయినని ఒకరు అంటారు, ప్రతాప్ రెడ్డికి అమ్ముడు పోయినని ఒకరు అంటారు. ఇదే విచిత్రంగా నాకు అర్థమవుతుంది. మీ పార్టీల గొడవ మీరు చూసుకోండి, మా పార్టీ జోలికి రాకండి. మేము నిత్యం ప్రజల కోసం, ప్రజా అవసరాల కోసం మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ప్రజల అవసరాల కోసం కొట్లాడుతా ఉన్నాం. నిజంగా మీకు కాంగ్రెస్ నాయకులకు కనుక చిత్తశుద్ధి ఉంటే, నేను కాంగ్రెస్ అన్నలకు బీజేపీ అన్నలకు ఇద్దరు కూడా నా అంబుల్ రిక్వెస్ట్, ఎందుకంటే కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నారు, రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు. ఈ గజ్వెల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి 2024లో ఎన్నికల కంటే ముందు ఈ నియోజకవర్గానికి వందలాది కోట్ల రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి చేసినటువంటి ఘనత కేసీఆర్ గారిది, హరీష్ రావు గారిది, ప్రతాప్ రెడ్డి గారిది. మీరు ఈ నియోజకవర్గానికి 180 కోట్ల రూపాయలు మంజూరైతే ఆ 180 కోట్లను రద్దు చేసి మరి రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గమైనటువంటి కొడంగల్కు 180 కోట్ల రూపాయలు నెత్తుకపోయిండు. మీరు నిజంగా ధర్నా చేయాల్సింది ఎక్కడ అంటే, అన్న గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు మమ్మల్ని అడుగుతా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ గజ్వేల్ నియోజకవర్గ సంబంధించినటువంటి 180 కోట్ల రూపాయలు కొడంగల్కు తీసుకుపోయిరు లేక రద్దు చేసిరని మమ్మల్ని ప్రజలు అడుగుతా ఉన్నారు. నిజంగా రద్దు చేసిరా లేకపోతే కొడంగల్కు తీసుకుపోయిరా అని చెప్పి మీరు అడగాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ నియోజకవర్గానికి కేంద్రం నుంచి, రాష్ట్రం నుంచి నిధులు తీసుకురాలేనటువంటి దుస్థితిలో ఈ రోజు కాంగ్రెస్, బీజేపీ అన్నలు ఉన్నారు. వాళ్ళు ఏదో ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఎలక్షన్ల ముంగట 4 ముచ్చట్ల అబద్ధం మాటలు మాట్లాడితే ఓట్లు పడతాయని చెప్పి మా కాంగ్రెస్ అన్నలు, బీజేపీ అన్నలు అనుకుంటున్నారేమో కానీ ఇప్పటికే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ విధమైనటువంటి సంక్షేమాన్ని గాలి వదిలేసిందో ప్రజలందరూ కూడా తెలిసిపోయింది. ఇక మీకు ఇంకొక విషయం